హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాము. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. సో, నేను శ్రియాతో రీసెంట్‌గా ఇండియా ట్రిప్ వచ్చాననమాట. సో, అదంతా మీరు ఈ వీడియోలో సో, చూడొచ్చు. చెక్ ఇన్ అయిపోయింది. అండ్ లగేజ్ నేను హ్యాండ్ లగేజ్ కూడా చెక్ ఇన్ చేసేసాను. నేను ఓన్లీ స్ట్రోలర్ ఒకటే దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వెళ్ళేది ఎమిరేట్స్‌కి, విచ్ నాకు దుబాయ్‌లో 3 అవర్స్ ఫ్లైట్, మళ్ళీ 3 అవర్స్ గ్యాప్ ఉందనమాట. దుబాయ్ టు హైదరాబాద్‌కి మళ్ళీ వెళ్ళడానికి మధ్యలో లేఓవర్. సో, నేను ఆ 3 అవర్స్‌లో నేను తినని హ్యాండిల్ చేయటం సింగిల్ హ్యాండెడ్‌గా, లైక్ ఎత్తుకోవడం అన్నా, బేబీ క్యారియర్ అనుకున్నాను. బట్ అది ఇంపాసిబుల్ అనిపించింది. బ్యాక్ పెయిన్ వస్తదేమో, నేను క్యారీ చేయలేనేమో అని ఇంకా నేను స్ట్రోలర్ దగ్గర పెట్టుకున్నాను. సో, స్ట్రోలర్ అయితే మనకి ఫ్రీగా చెక్ ఇన్ చేసేస్తారు. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. వాళ్ళని ముందే మనం ఎయిర్‌లైన్స్ వాళ్ళని ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు మనకి ఎలా ఏంటి అని వాళ్ళే చెప్తారు. అండ్ ప్రెజెంట్ అయితే టైం 11:36 అవుతుంది. నాకు 12:25కి బోర్డింగ్ అనమాట. ఫ్లైట్ వచ్చేసి 1:00కి స్టార్ట్ అవుతుంది. నైట్ 12:00కి నేను దుబాయ్ రీచ్ అవుతాను. అది ఇక్కడ టైమా, ఇండియా టైమా, దుబాయ్ టైమా, నాకు అది చాలా కన్‌ఫ్యూజింగ్ ఉంది టైమింగ్స్ అయితే. సో, యాహ్! దుబాయ్‌కి ఫ్రమ్ న్యూ క్యాసిల్ టు దుబాయ్ అయితే 7½ అవర్స్ జర్నీ అనమాట. మధ్యలో 3 అవర్స్ అండ్ దెన్ మళ్ళీ దుబాయ్ టు హైదరాబాద్ 3 అవర్స్ ఫ్లైట్ మాత్రమే. సో, అది ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ 7 అవర్స్ నేను శ్రియాని ఎలా హ్యాండిల్ చేస్తాను ఏంటి అనేది క్లూలెస్, ఐడియా అస్సలు లేదు. చూడాలి. అండ్ యాహ్! తనైతే ప్రస్తుతం పడుకుంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటదేమో ఇంకా. చూద్దాం ఇంకా. సో, మేడం గారైతే పడుకున్నారనమాట ప్రస్తుతం. నేను తనని పడుకోబెట్టడం చాలా ఇంపాసిబుల్ అనుకున్నా జర్నీ పీరియడ్‌లో. బట్ ప్రస్తుతం అయితే నిద్రపోతుంది. సో, నేనిప్పుడు ప్రెజెంట్ అయితే గేట్ 26 నాది బోర్డింగ్ అనమాట. సో, ఇక్కడ బోర్డింగ్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నాను. బట్ ఇంకైతే ఎవ్వరు రాలేదు. ఇంకా డిస్‌ప్లే చేయట్లేదేమో మేబీ. యాహ్! ఇంకా నేను డ్యూటీ ఫ్రీ షాపింగ్ అదంతా ఏం చేయలేదు. బికాజ్ షాపింగ్ అనేది అసలు నాకు ఈ ట్రిప్‌లో అసలు లేదు. బట్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన తర్వాత అట్‌లీస్ట్ నేను అలా షాప్స్ అన్నా తిరుగుదాం అనుకున్నాను గానీ, బోర్డింగ్ అయిపోయి నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే స్టార్ట్ చేసింది. ఏడుస్తూనే ఉంది. బాగా నిద్రొచ్చింది అప్పటికే. తను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో లేచింది. సో, ఇంక అది ఇంపాసిబుల్ అయిపోయింది. యాహ్! దుబాయ్‌లో అన్నా అట్‌లీస్ట్ ఏమి కొనకపోయినా అలా తిరిగితే అదొక ఎంజాయ్‌మెంట్ కదా! విండో షాపింగ్ అదంతా. నేను దుబాయ్ లేఓవర్ మాత్రం ఇది ఫస్ట్ టైం అనమాట ఎమిరేట్స్‌తో వెళ్ళడం. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఈ 3 ఇయర్స్ స్టే యూకేలో ఉన్నప్పటి నుంచి ఇది నేను సెకండ్ టైం ఇండియా వెళ్ళటం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్ వాస్ వెరీ షార్ట్ ట్రిప్. అండ్ ఇప్పుడు లాంగెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు. సో, యాహ్! దట్ సో, నాది బోర్డింగ్ టైమ్ కూడా దగ్గరకొచ్చేసింది. ఆల్మోస్ట్ 12:25 దాటింది. సో, నేనింకా మొత్తం అంతా చెక్ ఇన్ అదంతా అయిపోయింది. వాళ్ళు స్ట్రోలర్ కూడా తీసుకోడానికి వస్తున్నారనమాట. ఈలోపు నేనింకా దగ్గరగా ఉంటుందని చెప్పి ఫస్ట్ నన్ను ఎక్కిద్దాము అని చెప్పి బేబీతో ఉన్నాను కాబట్టి మెయిన్ వాళ్ళని కొంచెం సైడ్‌కి కూర్చోబెట్టారనమాట. అంటే ఫస్ట్ ఎక్కిచ్చే వాళ్ళ కోసం అని చెప్పి. అండ్ మేము ఫ్లైట్‌లో బోర్డ్ అయిపోయాము. సో, నేను వీడియోస్ పెట్టడానికి గ్యాప్ ఎందుకొచ్చింది అని ఏం చెప్పకుండా డైరెక్ట్‌గా వీడియో స్టార్ట్ చేసేసి వీడియో గురించే ఎందుకు మాట్లాడుతున్నాను అని మీకు అనిపించచ్చు. స్టార్టింగ్‌లోనే మళ్ళీ అదే రిపీట్ చేస్తూ చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా! అందుకే నేనసలు దాని గురించి ఏం మాట్లాడలేదనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఇండియా ఎందుకొచ్చాను, ఎందుకు నాకు ఇన్ని రోజులు టైం పట్టింది ఒక వీడియో అప్‌లోడ్ చేయడానికి అనేది నేను మీ అందరికీ క్లారిటీగా చెప్తాను. సో, ఈ వీడియోకొస్తే బోర్డింగ్ అయిపోయింది. అండ్ నేను శ్రియాని ఫ్లైట్ బోర్డ్ అవ్వంగానే తను కొంచెం పాలు తాగి పడుకుందనమాట. సో, బేబీస్‌కి బిలో 1 ఇయర్ వాళ్ళకి ఓన్లీ 10% ఆఫ్ అడల్ట్ చార్జెస్ ఉంటాయి.
సో, నాకు బేబీ కాబట్టి ఇన్‌ఫాంట్ బాసినెట్ కూడా ఒకటిచ్చారు. అండ్ ఎమిరేట్స్‌కి ఒక ప్లస్ ఏంటంటే, మనకి ఫ్రీగా ఫోటోస్ కూడా తీస్తారు. అవి మెమరబుల్ కోసమనమాట. బేబీస్‌తో ఉన్న వాళ్ళకైతే మనమేం అడగకుండానే వాళ్ళు ఫోటోస్ తీస్తామని అంటారు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు సింగిల్‌గా ఏమన్నా పిక్చర్స్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళని అడిగితే వాళ్ళు డెఫినెట్‌గా మీకు పిక్ తీస్తారు. అండ్ నేను ఈ 7 అవర్స్ ఫ్లైట్‌లో మాక్సిమం నేను శ్రియాని ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేశాను. బట్ తను కొంచెం క్రాంకీ ఉండింది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఫ్లైట్ నేను కూడా అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను మంచిగా ఉండాలి అని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేను. తనకి ఏదో ఒక రకంగా ఎంటర్‌టైన్ చేస్తూ ఎక్కువ శాతం షీ వాంటెడ్ టు క్యారీ లేదంటే పాలు తాగి పడుకోవటం అనమాట. ఫుడ్ కూడా అంత ఇష్టంగా తినలేదు నేను తీసుకెళ్ళిన ఫుడ్‌ని. ఒకవేళ పడుకున్నా గూడా చాలా చిన్న చిన్న నాప్స్ ఏసింది. మాక్సిమం టైమ్ నేనే క్యారీ చేశాను. ఇదొచ్చేసి నేను సెకండ్ ఫ్లైట్‌లో అనమాట. దుబాయ్ ఫ్లైట్‌లో నాకు పెట్టిన బ్రేక్‌ఫాస్ట్ అనొచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కాను గాబట్టి వాళ్ళు నాకు బ్రేక్‌ఫాస్ట్ లాగా ఇది పెట్టారు. అండ్ దెన్ నాకు ఫస్ట్ ఫ్లైట్‌లో ఏం షూట్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ నాకు శ్రియాతోనే టైం సరిపోయింది. అండ్ నాకు హైదరాబాద్‌కి ఇంకా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిచ్చే టైం నుంచి 1 ½ అవర్ ఎంతో ఉండింది టైం అంతే. లక్కీగా శ్రియ సెకండ్ ఫ్లైట్ మొత్తం నిద్రపోయింది 3 ½ అవర్స్. సో, నాకు చాలా రెస్ట్ దొరికింది ఆ టైంలో. బట్ నేనంత ఇదిగా నేను ఎంజాయ్ చేయలేకపోయాను. బికాజ్ మళ్ళీ తనేమన్నా నిద్ర లేచి ఇబ్బంది పడుతుందేమో అని జెప్పి. సో, ఫైనల్లీ హైదరాబాద్‌లో దిగాను. అండ్ డ్యాడీ అండ్ మావయ్య అంటే శ్రీనాథ్ వాళ్ళ ఫాదరొచ్చారు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. పుట్టిన దగ్గర నుంచి వీడియో కాల్స్‌లో చూస్తూనే ఉంది కాబట్టి వాళ్ళని వెంటనే గుర్తుపట్టి ఇద్దరి దగ్గరికి వెళ్ళింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ భయపడ్డాను వెళ్ళదేమో, వెళ్ళకపోతే ఎలా, ఏంటి, ఎలా అలవాటు చేయాలి అని. బట్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిపోయింది అండ్ చాలా ఎంజాయ్ చేసింది. ఎండకి, ఆ హీట్‌కి కొంచెం ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాను గానీ, అస్సలు ఏమి ఇబ్బంది పెట్టలేదు. చాలా ఎంజాయ్ చేసింది జర్నీ, కార్ జర్నీ. ఇంటికెళ్ళే వరకు హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళటానికి 8 అవర్స్ పడుతుంది. సో, ఆ జర్నీ అంతా ఎంజాయ్ చేసింది. ఇదొచ్చేసి శ్రీనాథ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. విచ్ ఈస్ పినపాక. సో, అక్కడ ఇంట్లోకి వెళ్ళకూడదు నేను. అందుకని ఇంటి ముందు అమ్మమ్మ ఎత్తుకున్నారు అండ్ తను వెళ్ళింది. కొంచెం క్రాంకీ చేసింది. బట్ వెళ్ళింది. మా మావయ్య అనమాట ఎంజాయ్ చేస్తున్నారు శ్రియాని ఎత్తుకొని. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను మళ్ళీ ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకి కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాను. మీ అందరూ కూడా కాన్స్టాంట్‌గా మీ సపోర్ట్ నాకు చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. ఆహ్, మధ్యలో వీడియోస్ పెట్టకపోయినా మీరు అర్థం చేసుకుంటున్నారు. అండ్ దెన్ మళ్ళీ వీడియో పెట్టంగానే సేమ్ లవ్ చూపిస్తున్నారు. అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో, మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్. టేక్ కేర్.